ముందుగా పన్నీర్ సెల్వం మాట్లాడారు. ధర్మయుద్ధం ప్రారంభమైంది. ధర్మయుద్ధంలో మొదటి విజయం శశికళ ఫ్యామిలీని బయటకు పంపడంతో మొదటి విజయం సంభవించిందంటూ ఆయన మాట్లాడారు. ఆ తర్వాత దినకరన్ మాట్లాడిన వ్యాఖ్యలను చూసాం. ఆయన చెబుతున్నారు, పార్టీకి మేలు చేసే ఏ నిర్ణయానికైనా తాను తలొగ్గుతున్నట్లుగా చెప్పారు. ఇప్పటికి వారు హ్యాపీగా ఉన్నారు కదా, ఉండనివ్వండి, నేను క్వైట్గా ఉంటాను, నేను సైలెంట్గానే ఉంటానంటూ ఆయన చెప్తున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఎలాంటి భయం లేకుండా ముందుకు నడపాలని ఆయన ఆచితూచి మాట్లాడుతున్నట్లుగా కనపడుతుంది. ఆల్రైట్, చెన్నైలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి అక్కడే ఉన్న మా ప్రతినిధి కార్తీక్ మరిన్ని వివరాలు అందిస్తారు. కార్తీక్, దినకరన్ విచారణ 3 గంటలకు వాయిదా పడినట్లుగా తెలుస్తుంది ఎగ్మోర్ కోర్టులో. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, అలాగే పార్టీలో ఏం జరుగుతుంది? ఇంతకుముందు పన్నీర్ సెల్వం మాట్లాడారు. ఎట్లా ఉన్నాయి రాజకీయ పరిణామాలు అక్కడ? ఋషి, నిమిషానికి ఒకసారి వేగంగా రాజకీయాలు మారుతూ ఉన్నాయి. అయితే ఏదైతే దినకరన్ నిన్నటి నుంచి చాలా గట్టిగా చెప్తున్నాడో, తాను ఎమ్మెల్యేలందరూ తన మద్దతు ఉన్నారు, నేను ఏ క్షణంలో ఏమైనా చేయగలను అంటూ చాలా గట్టిగా చెప్తున్న ప్రయత్నం చేశాడు. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం మాత్రం కొంచెం వెనక్కి తగ్గినట్టు పరిస్థితి కనబడుతుంది. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడు ఏ పని చేయనని పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా తన సహోదరులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పన్నీరుతో పాటు ఓపీఎస్ వర్గానికి మద్దతు ఇవ్వడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓపీఎస్తో పాటు ఈపీఎస్ ఈ 2 వర్గాల కలయికకు కూడా తాను ఎటువంటి పరిస్థితులు కూడా వ్యతిరేకించనని కూడా స్పష్టంగా తెలియజేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే పన్నీరు సెల్వం ఇంట్లో ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలతో చర్చించిన పన్నీర్ సెల్వం ఒక కీలక ప్రకటనను కొద్దిసేపటి క్రితమే ఆయన చెప్పారు. ఏదైతే పన్నీర్ సెల్వానికి సంబంధించి వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని రోజుల క్రితం నుంచి కూడా ఈపీఎస్ వర్గంతో చర్చిస్తూ ఉన్నారు. ఏదైతే పార్టీని విలీనం చేయాలి, పార్టీని కాపాడుకోవాలి, 2 ఆకుల గుర్తును కాపాడుకోవాలంటూ కూడా 2 వర్గాలు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు నిర్వహించిన కీలక భేటీలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్తున్నారు. ఏదైతే అమ్మ చనిపోయిన తర్వాత ధర్మయుద్ధం ప్రారంభించానో ఆ ధర్మయుద్ధం ముగియడానికి కూడా దగ్గర పడిందని కూడా చెప్పారు. అందులో భాగంగానే మొదటి విజయంగా దినకరన్ శశికళను పార్టీ నుంచి బయట పంపడమే తమ మొదటి విజయంగా చెప్తున్నారు. అదేవిధంగా రెండోది ఏదైతే ఉందో అమ్మ మృతి పైన విచారణ చేయాలంటున్నారో అది ప్రభుత్వం కనుక విచారణకు వెంటనే ఆదేశిస్తే తాము ఈపీఎస్ వర్గంతో చర్చించడానికి, విలీనం అవ్వడానికి కూడా తాము సిద్ధమంటూ కూడా ఒక ఓపెన్ ఆఫర్ను కూడా ఈపీఎస్ వర్గానికి తెలియజేశారు. ఇప్పుడు ఈపీఎస్ వర్గం కూడా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా పన్నీరు ఇంటికి చేరుకోనున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే మనతో పాటు కొంతమంది ఏఐడీఎంకే నేతలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, ఇప్పుడు చెప్పండి పన్నీరు సెల్వానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు, ఈ భేటీల్లో ఏం చెప్పబోతున్నారు ఈపీఎస్ వర్గానికి? సార్, ఇప్పుడు సుదీర్ఘమైనటువంటి చర్చలు ఇప్పుడు జరిగినాయి. వాళ్ళు మన ఓపీఎస్ వర్గం తరఫున 11 మంది ఎమ్మెల్యేలు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ఇప్పుడు చర్చలు జరగడం జరిగింది. దాని యొక్క చర్చల యొక్క సారాంశం ఏంటంటే, ఈయన ఒక విద్రోహ శక్తులకి ఎదురుగా నుంచొని ఆయన వచ్చేసి ఒక పోరాటం చేసి ఒక ధర్మ పోరాటంగా ఆయన వర్ణించడం జరిగింది. ఈ ధర్మ పోరాటంలో మొదటి గెలుపుగా వాళ్ళు దినకరన్ కానివ్వండి, శశికళ గారిని ఎవరు కూడా ఇక మీదట ఈ అన్నాడీఎంకే పార్టీ నుంచి బయటకు వెళ్ళాలి, అన్నాడీఎంకే పార్టీలో మాకు సంబంధించి వాళ్ళు చెప్పించారు. దినకరన్ గారు నిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సారాంశం ఏంటంటే, ఇక మీదట అన్నాడీఎంకే పార్టీలో మాకు మా యొక్క తలేడు ఉండదని చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ కార్యకర్తలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నామంటూ కూడా చెప్తున్నారు. ఈ నిర్ణయంలోనే ఏదైతే దినకరన్ కూడా కొద్దిగా వెనక్కి తగ్గిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఫెరాకు సంబంధించిన ఇష్యూలో కూడా మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరగవలసిన సమావేశాన్ని కూడా మార్పు చేసుకున్నట్లు కూడా దినకరన్ అనుచరులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు డిఎంకే స్టాలిన్ ఉన్నాడో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. వెంటనే స్పీకర్ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలి, అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి, అస్థిరతకు సంబంధించి ఒక ప్రకటనను అయితే విడుదల చేయాలంటే కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే అన్యూహ పరిమాణాల నేపథ్యంలో 2 గ్రూపులు కూడా కలవడానికి ఈ రోజు సాయంత్రం లోపలే ఒక కీలక భేటీ జరగనుంది. ఈ సాయంత్రం లోపలే 2 ఆకుల చిత్రానికి ఇద్దరు కలవడానికి కూడా ముగింపు పలిపే అవకాశం కూడా చాలా దగ్గరలో